తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేల బృందం మరియు నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి నల్గొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టులు మరియు అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి గ్రామ సమీపంలో ఉన్న ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు టన్నెల్ను సందర్శన చేసి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు తరహాలో శంకుస్థాపన చేయాలని మంత్రుల బృందానికి తెలిపారు. అదేవిధంగా అచ్చంపేట మండల పరిధిలోని నిర్మించ తలపెట్టిన కలగంటి జలాశయంలో భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి ఆరెండర్ ప్యాకేజీ కింద నష్టపరిహారం చెల్లించాలని, అదేవిధంగా అక్కారం గ్రామ శివార్లు అచ్చంపేట దేవరకొండ రహదారిపై హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించాలని మరియు డిస్ట్రిబ్యూటరీ 1 డిఎండి బ్యాలెన్సింగ్ రిజర్వేర్ ద్వారా అక్కారం, ఘనపురం, మన్నెవారిపల్లి గ్రామాలతో పాటు 15 తండాలకు సాగునీరు అందించాలని వారు మంత్రులకు విజ్ఞప్తి చేస్తూ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నియోజకవర్గంలో కల్వర్టులు, రోడ్లు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని వాటికి త్వరగా నిధులు మంజూరు చేసి పూర్తి చేయాలని వారు మంత్రులను కోరారు. అచ్చంపేటలో ఉన్నది సార్, దయచేసి ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కువ గిరిజనులు ఉంటారు. దీంట్లో ముఖ్యంగా ఏమిటంటే 4 తండాలు పోతా ఉన్నాయి సార్. మరి మాళ్లపాడు తండాన్ని కేసీ తండకు R&R ప్యాకేజీ ప్రకటన చేశారు, అది లిస్ట్లో ఉంది సార్. అది లేనివి ఏమిటంటే పాల్తే తండ అండ్ జోగే తండ అండ్ పార్ట్ ఆఫ్ మన్నెవారిపల్లి సార్. అప్పట్లో వాళ్ళు మార్కౌట్ చేశారట, మన లిస్టులో అయితే లేదని చెప్తా ఉన్నారు సార్. దయచేసి దాన్ని R&R ప్యాకేజీలో ఇంక్లూడ్ చేయాలని మీరు సవినయంగా మనం చేస్తూ ఉన్నారు సార్. ఇంకా రెండవ అంశం ఏంటంటే మనకి డిండి రివర్ ఈ మధ్యకాలంలో ఎక్కువ ఓవర్ఫ్లో అయ్యి వాటర్ అంతా కూడా ఈ డిండి రివర్ నుంచి నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్లకు వెళ్తామని సార్. చాలా వరకు ఒక 3 years బ్యాక్ అయితే 120 days ఈ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో బిట్వీన్ అచ్చంపేట అండ్ దేవరకొండ, ఈ ప్రాంతం అంతా కూడా దేవరకొండలో చదువుకుంటారు సార్. మార్కెటింగ్ అంతా కూడా దేవరకొండే సార్. ఇక్కడ నుంచి దాదాపు సిద్ధాపూర్ నుంచి హాఫ్ ఆఫ్ ది మండల్ అచ్చంపేట మండల్ సార్, అదంతా బ్రేక్ అయింది. దయచేసి హై లెవెల్ బ్రిడ్జ్ని శాంక్షన్ చేయాలని కోరుతా ఉన్నాం సార్. ఇంకా మూడవది ఏంటంటే డిస్ట్రిబ్యూటరీ 1 సార్. ఇక్కడ మనకు ఏదైతే ఈ డిండి రిజర్వాయర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఏదైతే ఉందో దయచేసి నేను మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉంటాను సార్. డిస్ట్రిబ్యూటర్ అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి సార్, అది మీకు ఇప్పుడు ఇస్తాం సార్. లెటర్ కూడా ఉన్నాయి సార్, మీకు గారికి అందరు మంత్రులకు అందరికీ ఉన్నాయి సార్. దయచేసి మాకు డిస్ట్రిబ్యూటరీ 1 ఇక్కడ ఏమిటంటే గణపూర్, అదేవిధంగా అక్కారం, బక్కలింగపల్లి దాదాపు తండాలు ఒక 15 తండాలు ఉన్నాయి సార్. ఇక్కడ డిస్ట్రిబ్యూటరీ 1 ఆల్నాడే ఆ డిపిఆర్లో పెట్టించాం సార్ 2006లోని. కాబట్టి దయచేసి డిస్ట్రిబ్యూటర్ 1 కూడా మరి దాంట్లో ఉండాలి, ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలని కోరుతా ఉన్నాను సార్. ఇకపోతే ల్యాండ్ అక్విజిషన్ ఇంకా పెండింగ్లో ఉంది సార్. ఇక్కడ ఈ ల్యాండ్ అక్విజిషన్ కూడా కంప్లీట్ చేయాలని కోరుతా ఉన్నాను సార్. అన్నిటికి మించి పెద్దలు భట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేసినప్పుడు ఇక్కడే డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను పడుకున్నారు సార్. ఇది ఈ విధంగా ఇక్కడ నుంచి ఇదంతా విజిట్ చేయడం జరిగింది సార్. దయచేసి అప్పుడు మీరు మాట ఇచ్చేస్తారు, వెంటనే R&R ప్యాకేజీని ఇంప్లిమెంట్ చేయాలి. అదేవిధంగా హై లెవెల్ బ్రిడ్జ్తో పాటు అక్కడ ఉన్న రోడ్డు అంతా కూడా సంబంధం అవుతా ఉంది సార్. ఆ రోడ్డును ఇక్కడ నుంచి ఈ నుంచి ఇటు మన పెద్దతండ అని ఉంటుంది సార్, పెద్దతండ కలపాల్సిన అవసరం ఉంది. రెండవది ఏమిటంటే కేఎల్ఐ, ఈ మధ్యకాలంలో కేఎల్ఐ బ్రీచ్ అయింది సార్ కాలువ. మాకు వచ్చే అచ్చంపేటకు వచ్చేవి కేఎల్ఐ అండ్ ఏఎల్ఐ చేస్తాను ఉంది సార్. ఇప్పుడు అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మన లాస్ట్ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తారు, ఇంతకుముందు కూడా దృష్టికి తీసుకుపోవడం జరిగింది. దయచేసి ఈ అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు త్వరలో ఫౌండేషన్ వేయాలని సార్ మిమ్మల్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సార్. ముఖ్యంగా అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సార్, ఇది ఏదుల దగ్గర నుంచి వస్తుంది సార్. ఆల్రెడీ ఇది పెట్టారు సార్. అది 1531 కోటి శాంక్షన్ సార్, అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అయింది. దయచేసి మీరు ఫౌండేషన్ స్టోన్ త్వరలో వేయాలని కోరుతా ఉన్నాను సార్. ఇకపోతే ఇంకా అన్నిటికి మించి ఈ మధ్యకాలంలో చెరువులు మా దగ్గర వర్షం బాగుపడుతుంది సార్. చిన్న చిన్న చెరువులన్నీ కూడా